హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కొమాకులు వీరబాబుని. అందరికీ నమస్కారం. తర్వాత పాయింట్, ప్రతి పనికి కోరకపోయినా ప్రతిఫలం ఉంటుంది. మంచి పనికి మంచి ఫలం, చెడ్డ పనికి చెడ్డ ఫలం ఉంటుంది. మంచి పనులు చేస్తే సుఖం వస్తుంది, చెడ్డ పనులు చేస్తే కష్టాలు వస్తాయి. తర్వాత పాయింట్, ఎవ్వరూ మన సొంతవారు కాదు, అలాగని అందరూ పరాయి వారు కాదు. మనం చేసే పనుల చేతనే బంధాలు ఏర్పడతాయి. నీవు చేసేది ఏదైనా, సాధించేది ఏదైనా నీ ఇచ్ఛాశక్తి వలన అని ఎప్పుడూ తలపోయకు. నీలో ఉన్న ఒక పరమాత్మ శక్తే నీ చేత అన్ని పనులు చేయిస్తుంది. తర్వాత పాయింట్, ధర్మబుద్ధి కలవాడు ఆచరణ ద్వారా సమస్త లోకముల నుండి నీరాజనలు అందుకుంటాడు. అతని పేరు నలుదిశలా వ్యాపిస్తుంది, కీర్తి పొందుతాడు అతను. తర్వాత సత్సంతానమే ఆ వంశం యొక్క నిజమైన ఆస్తి. ధనం, బంగారం, భూమి, సంపద, రత్నాలు, మడులు, మాణిక్యాలు కాదు ఆస్తి. మంచి సంతానం, మంచి వ్యక్తుల వంశం యొక్క నిజమైన ఆస్తి. తర్వాత పాయింట్, ఎవరికైనా ఉంచుకుని లేదని చెప్పినా, ఇవ్వవలసింది ఇవ్వకుండా ఉన్నా నీవు అలాంటి స్థితిని అనుభవిస్తావు. నువ్వు ఏదైతే చేస్తావో అలాంటి స్థితి నీకు వస్తుంది. తర్వాత ఇతరుల ధనాన్ని పెసరగింజంతైనా కూడా దొంగిలించాలి. మూర్ఖుడితో వాదన చేయరాదు. మూర్ఖుడితో వాదన చేయడం వల్ల మన టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్ తప్పితే ఏమీ ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఈ పాయింట్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.